శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ వారు ప్రసాదం ఇస్తారు కదండి, మరి ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చా అంటే, శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఉదాహరణకు కొబ్బరికాయ కొట్టాం అనుకుందాము, అందులో అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నివేదన చేస్తారు. నివేదన చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక చిప్ప అక్కడ పెడతారు, ఒక కొబ్బరి చిప్పు మనకి ఇస్తారు కదా, దాన్ని తెచ్చుకోకూడదని చాలామంది అక్కడ పెట్టేస్తున్నారు. అది చాలా తప్పండి. అది శివప్రసాదముని మనము నింద్యము చేసినట్లు. కాబట్టి శివప్రసాదమైనా సరే, శివాలయానికి వెళ్ళినా సరే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే మిగతా దేవాలయాల్లో మామూలుగా తెచ్చేసుకుంటాము. ఈ శివాలయంలో మటుకు చండీశ్వరుడికి చూపించి చండీశ్వరుని మనసులో అనుకొని తెచ్చుకోవాలి. ఎందుకని అంటే ఈ శివాలయంలో ఉన్నటువంటి నిర్మాల్యం ఏదైతే ఉందో అది మొత్తము కూడా ఎవరికి అనంటే చండీశ్వరుడికి కేటాయించబడింది. అది పరమేశ్వరుడి నుంచి చండీశ్వరుడు తీసుకున్నటువంటి వరం కాబట్టి ఆ చండీశ్వరుడికి చూపించి, చండీశ్వరుడికి లేకపోతే చండీశ్వరుడు ఎదురుకుండా ఉంటే సరే, లేని పక్షంలో చండీశ్వరుడు ఎక్కడో వెనకాలెక్కడో పెట్టారు అనుకుందాం, అప్పుడు మనసులో చండీశ్వరునికి నమస్కారం చేసుకొని ఈ ప్రసాదాన్ని నేను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పుకొని తీసుకొని వెళ్ళాలి. అంతేగాని అక్కడ వదిలిపెట్టి మటుకు రాకూడదు. నిరాక్షేపణగా తీసుకొని వెళ్ళొచ్చు.